హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులపై ఏసీడీ దారులు ఆట మొదలు. పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. రాష్ట్రంలోని 12 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. వివాదాస్పదమైన వైకాపాతో వివాస్పదులైన వైకాపాతో అంటకాగిన విశాఖపట్నము, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల కలెక్టర్లు మల్లికార్జున, మాధవీలత, వేణుగోపాల్ రెడ్డిలకు పోస్టింగులు ఇవ్వకుండా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించిందండి టీడీపీ ప్రభుత్వము. విశాఖపట్నంలో హయగ్రీవ, దసపల్ల మొదలుకొని 100 కోట్ల విలువైన భూములను వైకాపా నాయకులు పరం చేయడంలో మల్లికార్జున పాత్ర అయితే వివాదాస్పదమైంది. ఆ వ్యవహారాల్లో ఆయన వైకాపా నాయకులు చెప్పినట్లు నడుచుకున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. మాధవి లత గారు కృష్ణా జిల్లా జేసీగా పనిచేసేటప్పుడు వైకాపాతో అంటకాగారు. తూర్పుగోదావరి కలెక్టర్గా ఉన్నప్పుడు అమరావతి రైతుల పాదయాత్రను గోదావరి వంతెనపై నుంచి నీళ్లు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. వైకాపా నాయకులు ఇసుక అక్రమాలను చూడనట్లు వదిలేశారు. వైకాపా నాయకుల ఇసుక, మట్టి దోపిడీని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పట్టించుకోలేదు. నాటికి పరోక్షంగా సహకరించారండి. ఇక రాజధాని అమరావతిని నాశనం చేయడానికి వైకాపా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు సహకరించారు. ఈ నేపథ్యంలోనే వారికి పోస్టింగులు ఇవ్వలేదనే చర్చ నడుస్తుంది ఫ్రెండ్స్.